నమస్కారం V7 ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. చైత్ర మాసం శుక్ల పాడ్యమి రోజున మనం ఉగాదిగా జరుపుకుంటాం. అంటే తెలుగు సంవత్సరం ఈ రోజుతోనే మొదలవుతుంది. మరి ఈ సంవత్సరంలో ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉండబోతోంది, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎలా ఉండబోతోంది ఈ నూతన సంవత్సరంలో, అలానే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను తెలుసుకోవడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ అర్చకం రవికుమార్ గారు. ముందుగా గురువు గారిని ఆహ్వానించి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ముందుగా V7 యాజమాన్యానికి, వీక్షకులకు అందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శశిచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారు, ముందుగా మీకు V7 ప్రేక్షకుల తరపున శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అసలు ఈ పేరు ఎలా వచ్చింది, ఈ ఉగాది పండుగ యొక్క విశిష్టతను క్లుప్తంగా మా వీక్షకులకి వివరిస్తారా అండి? ఉగాది అంటే శుక్లపక్ష పాడ్యమి రోజు వసంత ఋతువుతో కూడిన రోజు ఉగాది అనేది వస్తుంది. ఉగాది యుగం ప్రారంభమైన రోజునే, అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజునే ఉగాదిగా చెప్పాం. యుగం ఆది అంటే మొదలు, అంటే యుగం మొదలైంది అని దాని అర్థం. ప్రభవనామ సంవత్సరం ఇప్పటి వరకు 6 బ్రహ్మలు బ్రహ్మకల్పాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు 7వ బ్రహ్మకల్పాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి ఇంకొక నిర్వచనం ఏంటంటే, జగత్పాలకుడైన శ్రీ మహావిష్ణువు సోముకుడు అనే రాక్షసుని సంహరించి వేదాలని రక్షించి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజు కూడా ఉగాదిగానే పురాణాల్లో చెప్పబడింది. చైత్ర శుద్ధ పాడ్యమి వసంత ఋతువుతో కూడిన రోజు ఉగాది. షడ్రుచుల సమ్మేళనంతో కూడిన రోజు. షడ్రుతువులు అంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర్ ఋతువు. షడ్రుచులు తీపి, కారం, పులుపు, ఉప్ప, వగరు, చేదు. ఈ 6 షడ్రుచులతో ఎంతో ప్రకృతి రమణీయతతో కొత్తగా వసంత ఋతువులో కొత్తగా చిగురించే నిండుదనమైన పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరమైన రోజుగా ఉగాది మనం చెప్తుంటాం. పూర్వం మనం రాజులను చూస్తుంటాం. ఒక్కొక్క రాజ్యానికి రాజు, మంత్రి, సేనాధిపతి ఉంటారు. అలానే ప్రతి సంవత్సరంకి రాజుగా నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహం రాజుగా, మంత్రిగా, సేనాధిపతిగా వ్యవహరిస్తారు. దాన్నే మనం నవనాయకులు అంటాం. మరి ఈ సంవత్సరం నవనాయకులు ఎలా ఉన్నారు, వాటి గురించి వివరిస్తారా అండి? ఈ క్రోధినామ సంవత్సరంలో రాజాది నవనాయకులు: రాజు కుజుడు, మంత్రి శనైశ్వరుడు, సేనాధిపతి శనైశ్వరుడు, అర్ఘ్యాపతి శనైశ్వరుడు, మేఘాధిపతి శనైశ్వరుడు, పూర్వ సస్యాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. అంటే మొత్తం నవనాయకులలో 7 మంది పాపులుగాను 2 శుభులుగాను చెప్పబడింది. ఈసారి రాజాది నవనాయకులలో 7 మంది పాపులకి ఆధిపత్యం వచ్చింది. కేవలం 2కి మాత్రమే శుభాధిపత్యం వచ్చింది. కుజుడు రాజు అయిన తర్వాత రాజు కుజుడు ఒకటచే అనేక అగ్ని ప్రమాదాలు, అగ్నితో కూడిన భయము, వాహన ప్రమాదములు, పాలకులలో ఎక్కువ అధికార కాంక్ష, వర్గపోరు, వైషమ్యాలు ఉంటాయి. ప్రపంచ దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. ఎర్రని వస్తువులైన కందులు, మిర్చి మొదలగును ధరలు పెరుగుతాయి. శనీశ్వరుడు మంత్రి ఒకటచే వర్షములు తక్కువగా ఉండును, పంటలు తగ్గును, ఎక్కువగా చోర భయము, రోగ భయము, ప్రజలు ధన మాన ప్రాణహాని కలుగును. ప్రజలకు ధాన్యాదులు అంటే ప్రతి ధాన్యము ధర పెరుగును. సేనాధిపతి శని. రాజులకు యుద్ధమందు సైన్యం నశించును. ఒక్కోసారి రాజులు పరాజితులై తమ సైన్యమును శత్రువులకి అప్పగించురు. నల్లని ధాన్యం, నల్లని భూములు బాగుగా ఫలించును. వ్యాపార ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. రవాణా సౌకర్యములు అంత మెరుగ్గా ఉండదు. అర్ఘ్యాధిపతి శని. ఆహార ధాన్య కొరత ఎక్కువగా ఉంటుంది. రాజకీయ ఒడిదొడుకులు కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రజాక్షోభ, నల్లని ధాన్యములు, నువ్వులు, మినువులు, బొగ్గు, ఇనుము, తారు, నల్లమందు ధరలు సరసమగును. మేఘాధిపతి శని. రాజులకు ధనాపేక్ష ఎక్కువగా ఉంటుంది. ఆహార ధాన్యాల కొరత ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు పలు రకాల వ్యాధులు, చలి జ్వరాలు వస్తాయి. పూర్వ సస్యాధిపతికి చంద్రుడు. జలధాన్యములు, వృక్షజాతములు చక్కగా ఫలించును. ధాన్యాధిపతి కుజుడు.
కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశెనగ, ఎర్రని భూములు బాగా ఫలించును. రసాధిపతి గురువు. బంగారం, వెండి, నెయ్యి, పట్టు, ప్రత్తి, బెల్లము, పంచదార, వస్త్రములు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అత్యధిక వర్షములు కురియును. పాడి పంటలు సమృద్ధిగా పండును. నీరసాధిపతి కుజుడు. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు మొదలుగు ధరలు పెరిగి తర్వాత నిలకడ స్థాయిలో ఉంటుంది. ఈ నవనాయకుల్లో 2 మాత్రమే మనకి శుభాలు చేకూరుస్తున్నారు. మిగతా 7 మంది మనకి అశుభాలే కలుగుతున్నారు. మరి దీని నుంచి ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలంటారు గురువుగారు? ఈసారి క్రోధినామ సంవత్సరం అనేది, క్రోధి అంటేనే మనకు ఒక రౌద్రంగా కనిపిస్తున్నది. ఓ విధంగా చెప్పాలంటే పరిస్థితుల జనజీవనంలో ప్రేమాభిమానాలు తగ్గి ఎక్కువ వైషమ్యాలు, వర్గపోరు అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో ఎక్కువగా ఆందోళన, ఎక్కువ రౌద్రము అనేది కలిగి ఉంటారు. దీనికి అధిగమించాలంటే భగవంతుని ఆరాధన ఏకైక మార్గం. ఎప్పుడూ కూడా సర్వదా భగవంతుని ధ్యానిస్తూ ఉంటే కొంతవరకు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండవచ్చు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈసారి మనకి మరొక విశిష్టత ఉంది. ఈ సంవత్సరంలో మనకి ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి వచ్చే ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం రాబోతుందా? ఏ ప్రభుత్వం రాబోతుందని మీరు అనుకుంటున్నారు గురువు గారు? ఈ క్రోధినామ సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో ఉన్న అధికార కూటమి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి పంటలు సమృద్ధిగా పండి సస్యశ్యామలంగా ఉంటుందా? రైతులకు మేలు జరుగుతుందా? ఒకసారి వివరిస్తారా? రసాధిపతి ఆధిపత్యము గురువుకి, బృహస్పతికి వచ్చింది కాబట్టి వర్షములు అత్యధికంగా కొన్ని ప్రదేశాల్లో వర్షం ఉంటుంది, కొన్ని ప్రదేశాల్లో వర్షం తక్కువ అనుకుని అసలు లేకుండాను కూడా ఉంటుంది. పాడి పంటలు కూడా సమృద్ధిగానే పండుతుంది. ముఖ్యంగా మన దేశానికి సరిహద్దు దురాక్రమణ గురవడం, చొరబాట్లు, ఉగ్రవాదులు ఎక్కువగా చొరబడటము, గతంలో పోలిస్తే వారు మరింత బలపడటం ఇవన్నీ జరుగుతున్నాయి. పాపగ్రహమైన కుజుడికి రాజ్యాధిపత్యం వచ్చిన కారణంగా దేశ సరిహద్దుల్లో భద్రత అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. రూపాయి విలువ మరింత తగ్గుతుంది. బ్యాంకుల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కుజుడు రాజైనందువలన ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాయు రంగం కానీ రైల్వే రంగం కానీ చెప్పుకోదగ్గ అతిపెద్ద ప్రమాదాలు ఆయా రంగాల్లో సంభవిస్తుంది. దేశంలో కొన్ని ప్రదేశాలలో కొన్ని చోట్ల విద్యుత్ సంక్షోభం కూడా కలుగుతుంది. కానీ రియల్ ఎస్టేట్కి ప్రధాన కారకుడైన గ్రహం కుజుడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. ఆయా రంగంలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. వైద్యం, ఔషధం ఖరీదుతో ఉంటుంది. వైద్య విధానాలపై ప్రభుత్వ సంస్థల యొక్క అజమాయిషీ అనేది కొద్దిగా లోపిస్తుంది. కొత్త సంవత్సరం అంటేనే అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది పంచాంగం. తమ రాశి ఫలాలు ఎలా ఉండాదో, పోయిన సంవత్సరంలో జరిగిన కష్ట నష్టాలు అధిగమిస్తామా, ఈ సంవత్సరం వాళ్ళకి వాళ్ళు చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటుందా, వాళ్ళు చేసే వ్యాపారంలో లాభాలు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. మరి ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి ఇప్పుడు చూద్దాం. మొదటగా మేషరాశి యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది గురువుగారు? రాశి ఫలాలు చెప్పే ముందు గోచారంలో గ్రహాల యొక్క సంచారం గురించి కూడా చెప్పలేను. ఈ గోచార ఫలితాల్లో ప్రధానంగా 4 గ్రహాలను మనం తీసుకుంటాము. మొదటగా శనైశ్వరుడు ప్రతి రాశి నుంచి ఇంకొక రాశికి సంచారం జరిగేటప్పుడు 2.5 సంవత్సర కాలములు ఒక రాశిలో సంచారం చేస్తారు. తర్వాత రాహుకేతువులు అపసవ్య దిశగా 1.5 సంవత్సర కాలం సంచారం చేస్తారు. అత్యంత శుభగ్రహమైన బృహస్పతి 1 సంవత్సరం పాటు రాశిలో సంచారం చేస్తారు. మనకు గోచార ఫలితాలు ఉగాది రోజు 1 సంవత్సరం పొడవునా చెప్పబడే ఇప్పుడు ఫలితాలు ప్రధానంగా ఈ 4 గ్రహాల యొక్క సంచారం అనుసరించి మాత్రమే చెప్తుంటాము. ఈ ఫలితాలు కొందరికి అనుకూలంగా ఉండవచ్చు, కొందరికి అవి జరగవచ్చు, జరగకపోవచ్చు. ముఖ్యంగా వీక్షకులు గమనించవలసింది వారి వ్యక్తిగత జాతకాలలో జరిగే దశ అంతర్దశలను బట్టి మాత్రమే ఈ గోచార ఫలితాలు అనేది తెలుస్తుంది. మొదటగా మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. మేషరాశికి ప్రధానమైన గ్రహం శనీశ్వరుడు మేషరాశికి 11వ రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలోనే ఉంటారు.
కుంభరాశిలో సంచారం అనేది లాభస్థానంగా చెప్పబడింది. ఈ లాభస్థానంలో అనేక ఉద్యోగాలలో కానీ వ్యాపారంలో కానీ ఇతరత్ర ఏ విషయంలో తీసుకున్నా అన్నిటా విజయము. బృహస్పతి ఈ నెలాఖరు వరకు మేషరాశిలో జన్మరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి మిశ్రమంగా ఫలితాలు ఉన్నాయి. మే 1వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం జరుగుతున్నది కాబట్టి మేషరాశి ద్వితీయ రాశి అయిన ధనస్థానము కుటుంబ స్థానం అయిన వృషభ రాశిలో సంచారం జరుగుతున్నది కాబట్టి గురుబలము చాలా ఎక్కువగా ఉన్నది. ఎంతో యోగప్రదాయకంగా ఉంటుంది. కుటుంబ వృద్ధి, ధనానికి లోటు లే. గతంలో ఏదైనా ధనం పోగొట్టుకున్న ఆ ధనం అంతా కూడా తిరిగి సముపార్జించడం. తర్వాత కళత్ర స్థానం అంటే కుటుంబంలో భార్య, వ్యాపారంలో ఇతర భాగస్వాములు ఎక్కడైనా కానీ అన్నింటా సంతోషకరమైన జీవనంతో గడుపుతారు. రాహుకేతువులు మేషరాశికి వ్యయస్థానంలో రాహువు, షష్ఠమ స్థానంలో కేతు సంచారం ఈ సంవత్సరాంతం వరకు జరుగుతున్నది. రాహువు వ్యయస్థానంలో ఉంటే తెలియని అనుకోని ఖర్చులు, షష్ఠమ స్థానంలో ఉన్న కేతువు వలన ఉదర సంబంధమైన కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి మేషరాశికి కలుగుతున్నాయి. మేషరాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఆదాయం 8 రూపాయలు. ఈ ఆదాయం 8 ఉంటే 14 రూపాయలు వ్యయం అవుతున్నది. రాజపూజ్యం అంటే అనుకూలంగా 4 ఉంటే వ్యతిరేక అవమానం అంటే వ్యతిరేక భావంతో 3 ఉన్నారు. ఈ సంవత్సరం గురువు తామ్రమూర్తిగా ఈ సంవత్సరాంతం వరకు ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేయబోతున్నారు. శనైశ్వరుడు కుంభరాశిలో లోహమూర్తిగా ఉన్నారు. రాహుకేతువులు మేషరాశికి వ్యయస్థానంలో అంటే మీనరాశిలోను, కేతువు షష్ఠమ స్థానం కన్యారాశిలోను రజతమూర్తిగా ఉన్నారు. మరి ఈ సంవత్సరం వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతోంది గురువు గారు? వృషభ రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. కొంతవరకు అనుకూలంగానే ఉన్నది. ఎందుకంటే రాజపూజ్యం 7, అవమానం 3 అంటే మనకు అనుకూలంగా 7 మంది ఉంటే వ్యతిరేక భావంతో 3 ఉన్నారు. ఆదాయ వ్యయాల్లో కూడా 2 రూపాయలు 8 రూపాయలు, ఆదాయం 2, వ్యయం 8. ఈ సంవత్సరం గురువు రజతమూర్తిగా సంవత్సరాంతం వరకు జన్మరాశిలో సంచారం చేయబోతున్నారు. శనైశ్వరుడు వృషభ రాశికి 10వ రాశి అయిన రాజ్యస్థానమైన కుంభంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు. రాహుకేతువులు వృషభ రాశికి లాభస్థానమైన మీనరాశిలోని రాహువు, వృషభ రాశికి పంచమ స్థానమైన కన్యారాశిలో కేతువు సంచారం సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. గురువు గతంలో కంటే కొంతవరకు యోగప్రదాయంగా ఉంటుంది. ఎందుకంటే గురువు వృషభ రాశి జన్మరాశిలో సంచారం కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురువు జన్మరాశిలో ఉంటే కొన్ని స్థాన చలనాలు, చేసే ఉద్యోగంలో స్థాన చలనము, ఉదర సంబంధమైన కొంచెం అనారోగ్యము అనేది కలుగుతుంది. శనైశ్వరుడు రాజ్యస్థానమందు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో స్థిరత్వం అనేది కొనసాగుతుంది. రాహుకేతువులు రాహు లాభస్థానంలో సంచారం జరుగుతున్నది కాబట్టి అనేక విషయాల్లో ఆర్థికమైన లాభం అనేది చేకూరుతుంది. కేతువు పంచమ స్థానంలో సంచారము, పంచమం అనేది కొద్దిగా మిశ్రమ ఫలితాలే కలుగుతున్నాయి. ఈ సంవత్సరం మిథున రాశి ఫలితాలు ఎలా ఉండబోతోందండి? మిథున రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఇక్కడ సమానంగా ఉందండి. ఆదాయం 5, వ్యయం 5 సరిపోయింది. రాజపూజ్యం 3, అవమానం 6. అంటే అనుకూలంగా 3 అయితే అవమానం కొంచెం 3, దానికి రెండింతలుగా ఉన్నది. మిథున రాశికి బృహస్పతి జన్మరాశి అయిన మిథున రాశికి వ్యయస్థానం అంటే వృషభ రాశి వ్యయస్థానం అవుతుంది. మిథున రాశికి గురువు లోహమూర్తిగా సంచారం చేయబోతున్నారు మే 1వ తారీఖు నుంచి. శనైశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలోని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. భాగ్యస్థానం మిథున రాశికి. రాహుకేతువులు మిథున రాశికి దశమ స్థానము మీనరాశిలో రాహు సంచారం చేస్తున్నారు. మిథున రాశి చతుర్థ స్థానమైన కన్యా రాశిలో కేతు సంచారం జరుగుతున్నది. గురువు ఏ స్థానం సంచారము అంత యోగప్రదాయం కాదు. తెలియని శుభ సంబంధమైన ఖర్చులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. శనైశ్వరుడు భాగ్యస్థానంలో యోగశనిగా మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. రాహుకేతువులు రాహు రాజ్యస్థానమైన మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి అనేది ఉంటుంది. కేతు చతుర్థ స్థానం ఉన్న వలన కొంచెం తల్లి విషయాలలో కొంచెం అనారోగ్యము అనేది ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతోందండి? కర్కాటక రాశి ఆదాయం 14, వ్యయం 2 అండి. రాజపూజ్యం 6, అవమానం 6. ఇప్పటి వరకు మనం 3 రాశులు చెప్పుకున్నాము. 4వ రాశి కర్కాటక రాశి ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంది. 14, వ్యయం 2 మాత్రమే.
రాజపూజ్యం 6, అవమానం 6, అది సమానంగా ఉంది. కర్కాటక రాశికి గురువు వచ్చే మే 1వ తారీఖు నుంచి లాభస్థానమైన వృషభ రాశిలో సంచారం చేయబోతున్నారు. తామ్రమూర్తిగా సంచారం చేయబోతున్నారు. శనీశ్వరుడు అష్టమ స్థానమైన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు రజతమూర్తిగా. రాహుకేతువులు కర్కాటక రాశికి భాగ్యస్థానమైన మీనరాశిలో రాహు సంచారం చేస్తున్నాడు. కేతువు కర్కాటక రాశికి 3వ స్థానమైన కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఇరువురు సువర్ణమూర్తిగా సంచారం జరుగుతున్నది. ఈ రాశికి ఎంతో యోగప్రదాయకం. గురువు లాభస్థానంలో సంచారం అనేది అనుకున్న పనులన్నీ నెరవేరడం, ప్రతి విషయాలు అన్నింటా విజయము కలుగుతుంది. శనీశ్వరుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ గురుబలం అనేది ఉన్నది కాబట్టి అష్టమ శని దోషం అనేది కొంతవరకు తగ్గుతుంది. ఈ సంవత్సరంలో రాహుకేతు సంచారం కూడా సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి వారి యొక్క సంచారంలో కూడా విశేషమైన ఫలితాలు కలుగుతున్నాయి. సింహరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతోంది? సింహరాశి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2 మాత్రమేనండి. వ్యయం ఎక్కువగా ఉన్నది 14, రాజపూజ్యం 2, అవమానం 2 సమానంగా ఉన్నది. సింహరాశికి ఇప్పుడు గత సంవత్సరం జరుగుతున్న సంవత్సరము గురుబలము చాలా ఎక్కువగా ఉన్నది. కానీ రాబోయే సంవత్సరము సింహరాశికి 10వ స్థానమైన వృషభ రాశి, రాజ్యస్థానమైన వృషభ రాశి సంచారం జరుగుతున్నది. కానీ గురువు సువర్ణమూర్తిగా అడుగు పెడుతున్నారు కాబట్టి కొంతవరకు యోగప్రదాయకంగానే ఉంటుంది. శనీశ్వరుడు సప్తమ స్థానమైన కుంభరాశిల సంచారం లోహమూర్తిగా జరుగుతున్నది. రాహుకేతువులు తామ్రమూర్తిగా సింహరాశికి అష్టమ స్థానమైన మీనరాశి, ద్వితీయ స్థానమైన కన్యా రాశిలో కేతు సంచారం తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు. కానీ ఈ రాహుకేతులు సంచారం అనేది అంతగా యోగదాయకంగా లేదండి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గత సంవత్సరం గురుబలం బాగున్నది. ఈ సంవత్సరం గురుబలం కూడా అంత యోగదాయకంగా లేదు. కానీ బృహస్పతి సంచారం అనేది సువర్ణమూర్తిగా అడుగు పెడుతున్నారు కాబట్టి ఫలితము మధ్యమంగా ఉంటుంది. కన్యా రాశి ఫలితాలు ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది గురువు గారు? కన్యా రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కన్యా రాశికి గత సంవత్సరం గురుబలము లేక ఎన్నో ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు. గురువు గారు బృహస్పతి మే 1వ తారీఖు కన్యా రాశికి భాగ్యస్థానమైన వృషభ రాశిలో సంచారం చేయబోతున్న రజతమూర్తిగా. గురుబలం ఎంతో యోగప్రదాయంగా ఉన్నది. గత సంవత్సరంలో ఏది కానిది, ఉద్యోగం కానీ ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగము, వివాహం కాని వాళ్ళకి వివాహము, అన్నీ ఈ సంవత్సరంలో అన్నీ అనుకూలంగా ఉన్నాయండి. శనీశ్వరుడు తామ్రమూర్తిగా కన్యా రాశికి 6వ స్థానంలో ఉన్నారు. గత సంవత్సరం గురుబలం లేకపోయినాను శనీశ్వరుడి బలం ఉన్నది. గత సంవత్సరం ఈ సంవత్సరాంతం వరకు కూడా ఉన్నది. ఈ సంవత్సరం గురుబలము శనీశ్వరుడి బలము 2 ఉన్నాయి కాబట్టి అన్నింటా విజయం అనేది చేకూరుతుంది. కన్యా రాశికి ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ స్థాయిలో మంచి ఫలితాలు ఉంటాయి. రాహుకేతువులు రజతమూర్తిగా కన్యా రాశికి 7వ స్థానంలో రాహువు, జన్మస్థానంలో కేతు. వీరిరువురి ఫలితాలు అంత యోగదాయకంగా లేరు. కానీ గురుబలం శనీశ్వరుడి బలం 2 ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అనుకున్న పనులు కానీ, మనం అనుకునే ప్రయత్నాలు కానీ అన్నింటా విజయం. ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతోంది గురువు గారు? తులారాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఆదాయము 2 గాను, వ్యయం కొంచెం ఎక్కువ 8 గాను ఉన్నది. రాజపూజ్యం 1, అవమానం 5. అంటే అనుకూలంగా 1, వ్యతిరేక భావంతో 5 మందిగా ఉన్నది. తులారాశికి అష్టమ స్థానమైన వృషభ రాశిలో గురువు సంచారం చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఎంతో గురుబలం ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న ఈ సంవత్సరం నెలాఖరు వరకు, వచ్చే సంవత్సరం నుంచి అష్టమ స్థానంలో గురువు ప్రవేశం చేయబోతున్నారు లోహమూర్తిగా. శనీశ్వరుడు తులారాశికి పంచమ స్థానంలో కుంభరాశిలో రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు. శనీశ్వరుడు బలం మధ్యమంగా ఉన్నది. రాహుకేతు లోహమూర్తిగా, రాహు 6వ ఇంట, కేతువు 12వ ఇంట లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. రాహు బలం ఉన్నది, కేతు బలం వ్యయ స్థానం కాబట్టి అంతగా లేదు. మొత్తం మీద తులారాశికి మిశ్రమ ఫలితాలు అనేది గోచరిస్తున్నాయి.
ఇక ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఆదాయం 8, వ్యయం 14. కొంచెం ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నది. రాజపూజ్యం 4, అవమానం 5. ఇది కొంతవరకు పర్వాలేదు. వృశ్చిక రాశికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గురుబలం ఎంతో యోగప్రదాయకంగా ఉన్నది. వృశ్చిక రాశికి జన్మరాశికి 7వ స్థానం అయిన వృషభ రాశిలో గురువు గారు సంచారం చేయబోతున్నారు మే 1వ తారీఖు నుంచి తామ్రమూర్తిగా. వృశ్చిక రాశి వారికి ఇప్పటివరకు వివాహ ప్రయత్నాలు ఏదైనా చేయించున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైనని ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహ ప్రయత్నములు సఫలీకృతమవుతుంది. శనీశ్వరుడు సువర్ణమూర్తిగా 4వ స్థానం అయిన కుంభరాశి అర్ధాష్టమ శని అంటాము, కానీ ఆయన సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి మిశ్రమ ఫలితాలు అనేది గోచరిస్తున్నాయి. రాహుకేతువులు వృశ్చిక రాశికి 5వ స్థానమైన మీనరాశిలో రాహువు, లాభస్థానమైన కన్యారాశిలో కేతువు సంచారం జరుగుతున్నది. రాహుకేతువుల్లో కూడా రాహు పంచమంలో మిశ్రమ ఫలితంగాను, కేతువు లాభస్థానంలో మెరుగైన ఫలితాలు ఇస్తూ వృశ్చిక రాశికి గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉండబోతోంది గురువు గారు? ధనస్సు రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఆదాయం విషయంలో 11, వ్యయం విషయంలో 5 పర్వాలేదు. రాజపూజ్యం 7, అవమానం 5 ఇది కూడా పర్వాలేదు. ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం గురుబలం ఎంతో యోగదాయకంగా ఉన్నది. ధనుర్రాశికి 5వ స్థానమైన మేషరాశిలో సంచారం చేస్తున్నారు బృహస్పతి. ఈ సంవత్సరం మే 1వ తారీఖు నాడు గురువు గారు ధనుస్సు రాశికి 6వ స్థానమైన వృషభ రాశిలో రజతమూర్తిగా సంచారం చేయబోతున్నారు. ఇది అంత యోగదాయకం కాదండి. ఇప్పటి వరకు ధనుర్రాశికి చేపట్టిన ప్రతి పనులు అన్నింటా విజయంగా ఉండేది. మే 1వ తారీఖు నుంచి బృహస్పతి రజతమూర్తిగా 6వ స్థానంలో సంచారం కాబట్టి 6వ స్థానంలో గురువు యొక్క ఫలితాలు అంత అనుకూలంగా ఉండదు. శనీశ్వరుడు లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. ధనుర్రాశికి 3వ స్థానం కుంభరాశి సంచారం చేస్తున్నారు. గురుబలం లేకపోయినాను శనీశ్వరుడు బలం అనేది ఉన్నది. సహోదరు నుంచి సహకారము, చేపట్టే ప్రతి పని ఏదైనా అనుకున్నవి నిరాటంకంగా జరగడం అన్నీ కలిసి వస్తున్నాయి. శనీశ్వరుడు బలం ఉన్నది. 3వ స్థానం ధనుసు రాశికి. రాహుకేతువులు ధనుసు రాశికి 4వ స్థానమైన మీనరాశిలో రాహువు, 10వ స్థానమైన కన్యారాశిలో కేతువు. సువర్ణమూర్తిగా రాహుకేతువుల యొక్క సంచారం కూడా ఎంతో యోగప్రదాయంగా ఉన్నది. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉండబోతోందండి? మకర రాశి ఆదాయం 14, వ్యయం 14 ఇది సరి సమానంగా ఉందండి. రాజపూజ్యం 3, అవమానం 1, అనుకూలంగా 3, వ్యతిరేక భావంతో 1. గురుడు ఇప్పటి వరకు మకర రాశి ఏలినాటి శని ప్రభావంతో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది గత సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో బృహస్పతి మే 1వ తారీఖు నాడు సువర్ణమూర్తిగా మకర రాశికి 5వ రాశి అయిన వృషభ రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. ఎంతో గురుబలం యోగప్రదాయకంగా ఉంటుంది. శనైశ్వరుడు సువర్ణమూర్తిగా 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మకర రాశికి 2వ స్థానం కుంభరాశిలో. రాహుకేతువులు రజితమూర్తిగా మకర రాశికి 3వ రాశి అయిన మీనరాశిలో రాహువు, మకర రాశికి 9వ రాశి అయిన కన్యారాశిలో కేతువు. రాహుకేతువులు యొక్క ఫలితాలు కూడా మిశ్రమంగానే ఉన్నాయి. గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతున్నాయి. చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం ఉంటుంది. మకర రాశిలో ఉండే వాళ్లకు ఉద్యోగ విషయంలో కానీ విద్యా విషయంలో కానీ ఎంతో పురోగతి ఉన్నది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మకర రాశికి ఎంతో అనుకూలంగా ఉంది. ఇక ఈ సంవత్సరం కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతోంది గురువు గారు? కుంభరాశి ఆదాయం 14, వ్యయం 14 ఆదాయ వ్యయంలో సరిసమానంగా ఉన్నది. రాజపూజ్యం 6, అవమానం 1. రాజపూజ్యం 6 అంటే చాలా ఎక్కువ. అందరూ అనుకూలంగానే ఉన్నారు. గిట్టని వారు అంటే వ్యతిరేక భావంతో ఉన్నవారు ఒకరిగానే తెలుస్తున్నది. ఈ కుంభరాశికి గురువు బృహస్పతి 4వ రాశి అయిన వృషభ రాశిలో సంచారం చేయబోతున్నారు లోహమూర్తిగా. 4వ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం ఎలా ఉంటుందంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. శనైశ్వరుడు జన్మ ఏలినాడు శని అంటే జన్మస్థానంలోనే సంచారం జరుగుతున్నది తామ్రమూర్తిగా. అందువల్ల అంత యోగదాయకం కాదు, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాహుకేతువులు
కుంభరాశికి రెండవ ఇంట మీనరాశిలో రాహువు, అష్టమ రాశి అయిన కేతువు లోహమూర్తిగా, ఇరువురు లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఇది అంత యోగదాయకం కాదు. కుంభరాశికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా లేదు, ఫలితాలు మిశ్రమంగానే గోచరిస్తున్నాయి. చివరి రాశి మీనరాశి. ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతోంది గురువుగారు? మీనరాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఆదాయంలో 11, వ్యయంలో 5. చాలా వరకు ఆదాయం ఎక్కువగానే ఉన్నది, ఖర్చులు కూడా తక్కువగా ఉన్నది. రాజపూజ్యం 2 అంటే అనుకూలంగా 2, వ్యతిరేక అవమానం 4 అంటే వ్యతిరేక భావంతో ఒక 2 అధికంగా కనిపిస్తున్నది. మీనరాశికి అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం గురుబలము ద్వితీయ స్థానంలో, గురు సంచారం మేషరాశిలో ఎంతో అనుకూలంగా ఉన్నది. మన కొత్త సంవత్సరంలో మీనరాశికి 3వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు. వాస్తవంగా 3వ స్థానంలో గురుబలం ఉండదు, కానీ ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శనైశ్వరుడు రజతమూర్తిగా వ్యయస్థానంలో ఏలినాటి శని ప్రభావంతో ఫలితాలు అనేది గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరాంతం వరకు వ్యయస్థానంలో శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తారు. రాహుకేతువులు తామ్రమూర్తిగా జన్మరాశి మీనరాశిలో రాహువు, సప్తమ రాశి అయిన కన్యారాశిలో కేతు సంచారం జరుగుతున్నది. ఇది అంత ఆమోదయోగ్యం కాదు. ఈ రాశికి ఒక్క గురుబలం మాత్రమే ఉన్నది, అది కూడా 3వ స్థానంలో సువర్ణమూర్తిగా అడుగు పెడుతున్నారు కాబట్టి కొంతవరకు మిశ్రమంగా గురుబలం అనేది గోచరిస్తున్నది. కానీ ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం వరకు, గత సంవత్సరం ఎంతో గురుబలం యోగదాయకం ఉన్నది, కానీ మే 1వ తేదీ నుంచి గురుబలము మిశ్రమంగా ఉంటుంది. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి మా సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చూపించారు. అలాగే ద్వాదశ రాశుల ఫలితాలు, వారికి జరగబోయే మంచి చెడుల గురించి చాలా చక్కగా వివరించారు. మీకు చాలా ధన్యవాదాలు గురుగారు. చివరగా ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఈ క్రోధినామ సంవత్సరాలు అందరికీ కలగాలని కోరుకుంటూ శుభం భూయాత్, సర్వే జనాః సుఖినో భవంతు. చూశారు కదా, ఇది ఉగాది పండుగ ప్రత్యేక కార్యక్రమం. ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి కావాలని, ఈ క్రోధినామ సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.